నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం ఆధ్యాత్మికంగాను పర్యాటకంగాను మరింత అభివృద్ధి పరుస్తామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ఇవాళ లోవ రాజగోపురం ఎదురుగా 90 లక్షలతో నిర్మించే రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆమె ఎస్కలేటర్ సదుపాయం సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఏడాది పొడవునా ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో భక్తులతో కుంకుమార్చన పూజలు నిర్వహించాలని సూచించారు. శ్రీ తలుపులమ్మ అమ్మవారు కొలువైన లోవ దేవస్థానంలో భక్తులకు సకల సదుపాయాలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆ దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎత్తైన రాజగోపురం ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కృషి ఫలితంగా ఆవిష్కృతమైంది. మరోవైపు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లేందుకు ఎస్కలేటర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇక రాజగోపురం దిగువ భాగంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మరో 90 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే యనమల దివ్య ఇవాళ ఆ పనులకు భూమి పూజ చేశారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన శ్రీమతి యనమల దివ్యకు ఈవో పెనుమత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఆమె శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అభివృద్ధి ప్రతిపాదనలు ఈవో విశ్వనాథరాజు ఎమ్మెల్యే యనమల దివ్యకు వివరించారు. ఎస్కలేటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆషాఢంలో ప్రారంభమైన అమ్మవారి కుంకుమ పూజల పట్ల భక్తుల్లో భక్తిభావం మరింత పెరిగినందున ప్రతి శుక్రవారం ఏడాది పొడవునా అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో భక్తుల మనోభావాలకు అనుగుణంగా లోవ దేవస్థానమును తీర్థయాత్ర హబ్బుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలి మండలి చైర్మన్ పెట్టకోట భాస్కర్ సత్యనారాయణ, మాజీ చైర్మన్లు దూలం మాణిక్యం, గొర్లి అచ్చెన్నాయుడు, కూటమి నాయకులు అరిగెల నరసింహమూర్తి, తమరాణ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ హైందవ సాంప్రదాయంలో ముఖ్యమైన రోజు తొలి ఏకాదశి రోజు. ఇవాళ రోజున మన లోతల్లి అమ్మవారికి మన గుడికి ఎదురుగున్న రీటైనింగ్ వాల్ కానివ్వండి, అలాగే రోడ్ వెడల్పు కానీ ఆ రెండింటికి కూడా 90 లక్షలతోటి ముందుసారి మన కలెక్టర్ షణ్మోహన్ గారు ఉన్నప్పుడు వారితోటి అప్రూవ్ చేయించుకొని 90 లక్షలు తీసుకురావడం జరిగింది. ఆ ఫండ్స్ తోటే ఇవాళ మనము అక్కడ రీటైనింగ్ వాల్, రాజగోపురం ఎదురుగా రీటైనింగ్ వాల్, అలాగే రోడ్ వైడనింగ్ కూడా శ్రీకారం చుట్టాము. ఇవాళ శంకుస్థాపన కూడా జరిగింది. సో ఈ పని కూడా త్వరలో, యాక్చువల్గా అయితే 6 months టైం ఉంది, కానీ మన కాంట్రాక్టర్ మటుకు 2 months టైంలోనే పూర్తి చేస్తామని మాట ఇచ్చారు మనకి. అది పూర్తి అవగానే నెక్స్ట్ ఎక్స్కలేటర్, అలాగే పెద్ద షెడ్ కూడా రాబోతుంది. సో ఈ లోవర్ టెంపుల్ అనేది ఒక పర్యావరణానికి, అలాగే మన టూరిజం ప్రాజెక్ట్గా, పిలిగ్రిమేజ్ ప్రాజెక్ట్గా కూడా తీసుకొని తుని నియోజకవర్గానికి ఒక ప్రతిష్టాత్మకమైన టెంపుల్గా తీర్చిదిద్దాలనేది మా ఒక ఆశ. దీని అందరికీ కూడా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన లోవతల్లి అమ్మవారికి ఒక కొత్త ఆచారం అనేది తీసుకురావడం జరిగింది. ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం కూడా, మొన్న ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం రోజు మొదలుపెట్టాము. దాదాపు 200 మందికి కూడా కుంకుమార్చన చేసాం. వాళ్ళందరికీ కూడా అమ్మవారి తరపున ప్రసాదం, అలాగే అక్షింతలు, పసుపు కుంకుమలు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ ఆచారం ఈ యొక్క ఆషాఢం శుక్రవారాలే కాకుండా నిత్యం ప్రతి శుక్రవారం చేయాలనేది మా యొక్క కోరిక. సో దీనికి కూడా మేము తుని నియోజకవర్గంలో ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి శుక్రవారం ఆడవాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కుంకుమార్చన చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈఓ గారిని కూడా సంప్రదించడం జరిగింది. ఇది కూడా తొందరగా ప్రాసెస్లో ఉంటుంది. ఈ ఆచారం మొదలు పెట్టడం చాలా విశిష్టం, చాలా మంచి స్పందన కూడా వస్తుంది పబ్లిక్ నుంచి అంతా కూడా. వారానికి కూడా 2000 మంది వరకు కూడా వచ్చి ఈ కుంకుమార్చన చేస్తున్నారు. సో ఆ లోతల్లి మహిమ అనేది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ లోతల్లి దీవెనలు మన తుని నియోజకవర్గం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.